సాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సీనియర్ మేట్ ముక్కెర రంజిత్ను అకారణంగా తొలగించిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి తప్పు చేయకపోయినా కేవలం రాజకీయ కక్షలతోనే తనను పదవి నుంచి తొలగించారని బాధితుడు రంజిత్ విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప సర్పంచ్ సంఘాల భిక్షపతి, గోపరాజు చేరాలు, పోను రంజిత్, పోను అశోక్, సంఘాల మహిపాల్, అజ్మీర ధన్సింగ్, ఇర్పురెడ్డి శ్యామ్. గ్రామం సాయంపేట మండలం జిల్లా హన్మకొండ. నేను గత 7 సంవత్సరాలుగా కాట్రపల్లి విలేజ్లో సీనియర్ మేట్గా పనిచేస్తాను. ఇదివరకు కూడా చాలాసార్లు ఆ ఆడిట్లు అయిన సమాజానికి జరిగింది. మా ఊరి పేరు మీద ఎలాంటి రిమార్కు లేదు. కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో నేను ఎటు కూడా ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు, ఎవరితో కూడా తిరగలేదు. మొన్న 16వ సామాజిక తనిఖీ బృందం వారు మా విలేజ్కి వచ్చి తనిఖీ చేశారు. రెండు మూడు దిక్కులో పోయి సర్పంచ్ గారే డైరెక్ట్ పోయి ఫోటోలు తీసుకోవడం, దాన్ని సిగ్నేచర్ చేయడం జరిగింది. దాన్ని ఓపెన్ ఫోరం రోజు దాని ముందర సమావేశం గ్రామసభ పెట్టి దాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామసభ నిర్వహించినాక నా మీద తీర్మానం పెట్టి సాయంత్రం తీర్మానం పెట్టి నన్ను తొలగించిందని పేపర్ స్టేట్మెంట్ సర్పంచ్ గారు అవకతవకలు జరిగినాయని చెప్పి సర్పంచ్ గారు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఎలాంటివి కూడా చేయలేదు. నేను ఒక సీనియర్ మేట్గా ఉన్నా. నాకు జీతాలు 7 సంవత్సరాల నుండి జీతాలు రావడం లేదు, జీతం అనేది లేదు. 7 సంవత్సరాల నుండి నేను చేస్తున్నా. నేను నా వంతు పేరుగా నేను ఇంకో పేరు పెట్టుకొని రాసుకొని తీసుకున్న తప్ప నేను ఎలాంటి రిమార్క్ కూడా చేయలేదు. మా విలేజ్లో హరితవనాలు ఉన్నాయి, ఆయన ఫారెస్ట్ ఆయన సార్ చూసుకుంటాడు. అది మాకు సంబంధం లేని విషయం. కానీ నా మీద కావాలని రాజకీయ పరంగా కక్ష కట్టి టీఆర్ఎస్ కాంగ్రెస్ అని వర్గపోరు చేసి అక్కడ భారీ ఎత్తున కాంగ్రెస్ వాళ్ళు లొల్లి చేసి రంజిత్ని ఎట్లాగైనా తీసేయాలి, ఆయన అవసరం లేదు మన ఊరికి అని పట్టుబట్టి నా మీద ఎలిగేషన్ చేయడం జరిగింది. దీన్ని ఖండిస్తూ నేను పత్రికా విలేకరు, ప్రింట్ మీడియాకు నా యొక్క ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నా. నాకు సపోర్ట్ చేయాలని పై అధికారులకు కూడా నేను నా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సర్పంచ్ గారు పోయడం జరిగింది. దానికి కూడా నన్నే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా నన్ను తీసుకుపోయి నాతో పని చేయించుకున్నాడు సర్పంచ్. మొన్నటిదాకా కూడా నేను నర్సరీ సంబంధించిన కూడా ఫొటోస్ నేను హాజరుగా చేయడం జరిగింది. రీసెంట్గా నాకు సంతకం పెట్టమంటే నేను పెట్టను, నీకు అవసరం లేదు. నేను టీఆర్ఎస్ క్యాండిడేట్కు డబ్బులు ఇచ్చి నిలబెట్టి పని చేయించిండు, నాకు అవసరం లేదు. నా మీద ఎలిగేషన్ గ్రామ సర్పంచ్ చేస్తుండు. దీన్ని వన్ వే వెళ్తుండు. నేను ఇంటికి పోయి కూడా అడిగితే ఇది ఒకసారి నాకు ఛాయిస్, నేను ఎలాంటి తప్పు అయితే చేయలేదు. గతంలో 5-6 ఆడిట్లు కూడా చూసినా. నాకు కొత్త ఏం కదా అని సర్పంచ్ గారికి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. చెప్తే నేనేం చేస్తలేను, నాకు ఏం అవసరం లేదు అలాంటివి అని సర్పంచ్ గారు కూడా నాతో చెప్పిన పని ఆయన చెప్పిన పని మళ్ళీ సాయంత్రం గ్రామసభ అయిపోయాక ఈవినింగే తక్షణమే నా మీద ఎలిగేషన్ చేసి తీర్మానం పెట్టి నైట్ 9:30కు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రంజిత్ను అవకతవకలు చేసిండు, తీసేస్తున్నామని చెప్పడం జరిగింది. నేను ఒక మేట్గానే పనిచేస్తున్నా. నేను కూడా చెట్లు పెట్టబోయినా. నాకు చెట్లు పెట్టబోతే కూడా డబ్బులు వచ్చినాయి కానీ పెట్టలేదని చెప్పి నా మీద అనవసరంగా అర్ధాంతం చేసి నా మీద వేరే ఎక్స్పెక్టేషన్ కల్పించుకొని చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. నేను ఎవరికి కూడా రాజకీయ పరంగా ఎవరికి కూడా చేయలే. రీసెంట్గా కూడా వర్క్ పెడితే కూడా టీఆర్ఎస్ వాళ్ళకే పని పెడతాను, కాంగ్రెస్ వాళ్ళకి పెడతలేవు. కాంగ్రెస్ వాళ్ళు పనిచేసిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు పనిచేసిండ్రు. రీసెంట్గా అది కూడా చెప్పడం జరిగింది. పార్టీతో సంబంధం లేవు. 7 సంవత్సరాల పాటు నేను పనిచేస్తాను, అలాంటివి అయితే ఏం చేయలే. కానీ ఇప్పుడు రీసెంట్గా సర్పంచ్ గారికి 2 నెలలకే ఇలాంటి డిసిజన్ తీసుకున్నాడు. పాలకవర్గం డిసిజన్ తీసుకున్నారు. తెల్లారే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ ప్రజావేదిక కూడా నా మీద ఎలాంటి రిమార్క్ కూడా రాలేదు, ఎలాంటి రికవరీ కూడా మా విలేజ్లో రాలేదు, మా విలేజ్ తరఫున రాలేదు. నేను దానికి సంజాయిషి చెప్పుకున్నా. ఏపీడీ గారు వచ్చి అడిగితే, సార్ నేను ఒక మేట్ను సార్, 7 సంవత్సరాల జీతం లేకుండా పనిచేస్తున్నా, నాకు ఎలాంటి జీతాలు అనేది ఇవ్వట్లేదు ఆఫీస్ నుంచి కూడా, నేను ఊరికే సేవ చేస్తా అని చెప్పి నేను ఎలాంటి చేయలేదంటే సార్ కూడా స్పందించి సరే బాబు నువ్వు పక్కకు నిలబడని ఏపీడీ గారు కూడా చెప్పడం జరిగింది. కొన్ని మిస్టేక్స్ చిన్న తప్పులు జరిగినాయి, అంతేగాని పెద్దగా సీనియర్ మేట్ను 7 సంవత్సరాల నుంచి రాని అభియోగం సర్పంచ్ గారు 2 నెలలకే ఇలాంటి డిసిజన్ తీసుకున్నాడు నా మీద. కాబట్టి దీన్ని పై అధికారులు స్పందించి నా పనిని నాకు ఇప్పియగలరని, మరియు కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు, ఏపీఓ మేడం గారు నా దయతలిచి నా పని నాకు ఇప్పియండి.
నా పని రోడ్డు మీద పడ్డది. నా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇలాంటి ఏమైనా తప్పులు ముందునే వార్త వస్తుంది కాబట్టి పై అధికారులు దీని మీద స్పందించి నా పని నాకు అప్పచెప్పాలని నా యొక్క సర్పంచ్ డబ్బులు ఎన్ని లక్షలు అడిగింది మీద దుష్ప్రచారం జరుగుతుంది. పైసలు నేనే 5 లక్షలు 4 లక్షలు ఇస్తాను. నేనైతే ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు. నాకు డబ్బులు తప్ప దీంట్లో ఏమి రాదు. నాకు జీతం లేకుండా నేను పనిచేస్తున్నా 7 సంవత్సరాల నుంచి. నాకు ఇకనైనా డ్యూటీ అవుతుంది, ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్కుతా అనే భ్రమతోనే నేను చేస్తున్నా తప్పించి నేను ఇలా ఆశించి కానీ వేరే పరంగా చేస్తలేను. ఫారెస్ట్లో వర్క్ చేశాను సార్ మేము. దాంట్లో నేను చెట్లు పెట్టబోయినా, మా తమ్ముడు చెట్లు పెట్టబోయాను, మా తమ్ముడు కూడా ఉన్నాడు. దాన్ని అవకతవకలుగా వాళ్ళు భావించి చెట్లు పెట్టినా అని ఓపెన్ ఫోరంలో కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఓపెన్ ఫోరంలో ఏం జరిగింది? నిన్న మా దృష్టికి వచ్చిందంటే ప్రజలు కొంతమంది మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ మా సీనియర్ మేట్ని తొలగించినప్పుడు అయితే మేము పాలకవర్గంలో ఏమైనా అవకతవకలు జరిగినప్పుడు మన ఎంపీడీఓ నుంచి ఏమైనా సర్క్యులేషన్ వచ్చినప్పుడు తీసేద్దామని సర్పంచ్ గారికి మేము తెలియజేయడం జరిగింది మా పాలకవర్గంలో. కానీ సర్పంచ్ గారు దాన్ని పట్టించుకోకుండా తన వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా పేపర్ స్టేట్మెంటు ఇవ్వడం జరిగింది. అలాంటి పాలకవర్గం కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన సొంత నిర్ణయంతో ఆ యొక్క అయితే మేము ఏంటంటే 11వ తారీఖు ప్రజా దర్బార్లో జరిగిన తర్వాత అవకతవకలు ఏమన్నా ఉంటే ఎంపీడీఓ గారి నుండి కానీ ఏమన్నా రికవరీ డబ్బులు కానీ చెల్లించినప్పుడు ఆయన ఏమన్నా అవినీతి పాల్పడినట్టు తేలినప్పుడు దాన్ని మనం ఎంపీడీఓ గారికి కానీ మనం మీడియా మిత్రులకు కానీ తెలియజేద్దాం అనుకున్నాం. అలాంటిది ఏం జరగకుండే ఆయన మాకు తెలియకుండా ఆ యొక్క పత్రాన్ని మీడియా వారికి తెలియజేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ దానికోసం మేము ఎంపీడీఓ గారిని తెలుసుకుంటే సీనియర్ మేట్గా ఒక 50 మందికి 1 మంది ఇప్పుడు సర్క్యులేషన్ మారింది. ఆ ప్రకారం 50 మందికి 1 మేట్ను నియమించుకోవడానికి మీ ఊరు నుండి ఒక 5గురు సభ్యులు రావడానికి ఉన్నది అని చెప్పారు. మా దృష్టికి కూడా చెప్పినప్పుడు మేము ఏమన్నామంటే ఈ సర్పంచ్ గారు ఏం చేసినట్టే తన లెటర్ ప్యాడ్ మీద సంబంధించి వారికి కావాల్సిన వారికే సంతకాలు పెట్టి ఆ రికమెండేషన్ తోటి ఇక్కడ పంపించారు. అది కూడా మాకు చెప్పలేదు. ఇప్పుడు ఇంకో వేరే ఊళ్ళో ప్రజలు వేరే యువకులు కూడా మా దగ్గరికి వచ్చి సర్పంచ్ గారి దగ్గరికి పోయి కూడా మేము అడిగినా వారికి సంతకాలు పెడతలేదు. మిగతా వాళ్ళు కూడా బాధపడతారు. ఆయన పాలకవర్గాన్ని పట్టించుకోకుండా ఆయన ఏకపక్షంగా కొనసాగుతున్నాడు. సీనియర్ మేట్గా ప్రజా దర్బార్లో కానీ పీడీ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బార్లో ఎంపీడీఓ గారు ఉన్నారు. వీళ్ళందరూ అలాంటి సర్క్యులేషను మీడియా మిత్రుల ద్వారా కానీ మా ఊరికి ద్వారా కానీ అది ఎలాంటిది జరగలేదు. అదంతా అపోహలు, ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఈ తీర్మానం మేము సంతకం పెట్టింది ఏంటంటే ఈ ప్రజల మధ్యలో ఇది జరిగినప్పుడు ఈయనను బెదిరిద్దామని తీసినటువంటి తీర్మానం తెలియకుండా నీ దగ్గరనే పెట్టుకో, ప్రజా దర్బార్లో కనుక ఏమైనా అవినీతి జరిగినప్పుడు ఆ యొక్క సీనియర్ మేటును మేము సహకరించడానికి అంత సిద్ధంగా ఉన్నాం. అప్పుడు మనం ప్రజా దర్బార్లో ఏమైనా అవకతవకలు జరిగినప్పుడు తీసేద్దామని చెప్పినాము. అలాంటివి జరగకముందే ఆయన మీడియా మిత్రులకు అవకతవకలు జరిగినాయి. ఎలాంటిది ఇప్పుడు ఆ సర్క్యులేషన్లో మేము పెట్టిన దాంట్లో తీర్మానంలో కూడా ఏ ఒక్కటి కూడా అందులో పొందుపరచలేదు. పలానా అవినీతి జరిగింది ఇంత ఇదైందని ఎలాంటిది కూడా చెప్పలేదు. ఆయనను వ్యక్తిగతంగానే సర్పంచ్ తీసేయడం జరిగింది. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే పాలకవర్గంతో సంబంధం లేకుండా తీసేసింది. అంటే ఈ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి